హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయ్యప్పని. ఈ వీడియో ఏంటంటే కాప్రాలో లేక్ ఉంది కదా, అది క్లీనింగ్ చేయడానికి డ్రైవ్ కండక్ట్ చేశారు యూత్ ఫర్ సేవ అనే కమిటీ. దాంట్లో నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను, జనరల్ వాలంటీర్గా. సో అందుకని చెప్పేసి సండే మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు డ్రైవ్ కండక్ట్ చేశారు. అందువల్ల ఏంటంటే ఈ వీక్ మనం చేయాలనుకున్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేకపోయాను. ఏమనుకోమాకండి, నెక్స్ట్ వీక్ కంపల్సరీ చేస్తాను. ఒక పర్సన్ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పాన్సర్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ డే ఉందంట, వాళ్ళ పిల్లల పేరు మీద ఫుడ్ డొనేట్ చేయమని చెప్పేసి చెప్పారు నాకు. లాస్ట్ వీక్ గురువారమో చెప్పారు. నెక్స్ట్ వీక్ అనేది కంపల్సరీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేద్దాము. వాటిల్లో ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. హైదరాబాద్ నియర్ బై మధురానగర్ అండ్ ఈఎస్ఐ ఎర్రగడ్డ ఈ ఏరియాలో అనుకుంటున్నాను. ఎవరన్నా మీరు రావాలి అనుకుంటే వాలంటీర్గా రావచ్చు, నో ప్రాబ్లం. కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ పెడతాను. కాంటాక్ట్ చేయండి. ఏ టైంకి కండక్ట్ చేస్తానని చెప్పేసి అనేది మీకు చెప్తాను. నేను ఈ యూత్ ఫర్ సేవ అనే కమిటీలో జాయిన్ అవ్వడానికి మా రూమ్మేట్ ఒక అన్న ఉన్నాడు. అన్న ఆల్రెడీ ప్రీవియస్ వెళ్ళాడు చాలాసార్లు. అందుకని నేను ఇట్లా కండక్ట్ చేసి, అంటే ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుండే, హెల్పింగ్ చేస్తుంటే అన్న నాకు ఒక రిఫర్ చేశాడు. ఏంటంటే యూత్ ఫర్ సేవ అనే కమిటీ ఉండిద్ది. ఈ కమిటీ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ ఇట్లాంటివి చేస్తుందని చెప్పేసి అన్న రిఫర్ చేశాడు నాకు. అందుకని చెప్పేసి ప్రీవియస్ ఇంతకు ముందులో నాకు ఇలాంటివి ఉంటాయని కూడా నాకు ఐడియా లేదు. అన్న రిఫర్ చేశాడు. నేను అప్పుడే ఇమీడియట్లీ వెబ్సైట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేసి రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు కాల్ బ్యాక్ చేశారు నాకు. అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరెవరైనా యూత్ ఫర్ సేవ అనే కమిటీలో జనరల్ వాలంటీర్ కానీ వాలంటీర్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి యూత్ ఫర్ సేవ అని ఎంటర్ చేశారంటే మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో నుంచి మీరు రిజిస్టర్ అయ్యారంటే వాళ్ళు అనేది మీకు కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి వాట్సాప్లో జాయిన్ లింక్ పంపిస్తారు. అప్పుడు మనము ఫర్దర్గా కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఈ సంస్థ అనేది ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక యాక్టివిటీ డ్రైవ్ కండక్ట్ చేస్తూనే ఉంటారంట. ఫర్దర్గా ఏదైనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఇటువంటిది ఏదన్నా మీరు సోషల్ సర్వీస్ చేయాలి అనుకుంటే వాటిలో వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోండి, ఓకేనా. కానీ ఈ డ్రైవ్ మనం చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తోచిన దాంట్లో సర్వీస్ చేయడం అనేది గుడ్ యాక్టివిటీ కదా. ఇది అనేది నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మా ఫ్రెండ్స్కి రిఫర్ చేశాను, అండ్ మా రిలేటివ్స్, మా అల్లుడికి, వాళ్ళందరికీ రిఫర్ చేశాను. మా అల్లుడు అండ్ మా ఆఫీస్ కొలీగ్ ఒక అబ్బాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ముగ్గురము వెళ్ళాము. మా ఆఫీస్ కొలీగ్ ఎవరు అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ ఉన్నాడు చూడండి, అతనే మా ఆఫీస్ కొలీగ్. అతని పేరు వచ్చేసి హనుమంత్ రాయుడు. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, హనుమాన్ బీట్స్ అనేది. అతను వచ్చేసి పాటలు చాలా బాగా పాడతాడు. అతను సింగర్. కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అవి ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, కానీ అతని యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నవి. మీరు చూడాలనుకుంటే అతని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయ్యే టయానికి మేము 1/2 అవర్ లేట్గా వెళ్ళాము ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేము స్టార్టింగ్లో లేము.
కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కానీ సో అంతా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. చాలామంది పిల్లలు వచ్చారు అండ్ ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు, ఫారినర్స్ వచ్చారు, కార్పొరేట్ నుంచి ఎంప్లాయీస్ కూడా వచ్చారు. మీకు ఒక డౌట్ రావట్లేదా? సో ఈ కర్రలన్నీ ఏంటివి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంది అని చెప్పేసి ఏమైనా డౌట్ వస్తుందా? సో ఇవన్నీ ఏంటంటే వినాయక చవితికి వినాయకుళ్ళు నిమజ్జనం చేస్తారు కదా. సో ఆ కర్రలు వినాయకుళ్ళు ఏదైతే ఉందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సో అదంతా మెల్ట్ అయిపోయి ఈ కర్రలన్నీ దాంట్లోనే ఇదైపోయినాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ టైం కదా, వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రైవ్ కండక్ట్ చేశారు కదా. ప్లాస్టిక్ అంతా ఒక 20 to 30 kgs దాకా ప్లాస్టిక్ వచ్చిందని అక్కడ అనుకుంటుంటే విన్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ కర్రలన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేసామనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోతారు. సో అందుకని చెప్పేసి అందరూ ఇలా తీసుకెళ్తే ఏంటంటే ఎక్కువ కర్రలు అనేది పైకి వెళ్తాయి కదా. సో అందుకని చెప్పేసి ఇలా 2 సైడ్లు పట్టుకొని తీసుకెళ్తున్నారు. సింగిల్ పట్టుకుంటే ఏంటంటే చాలా తక్కువ వెళ్తాయి కదా, అందుకని ఇలా 2 సైడ్లు కర్రలు పట్టుకొని తీసుకొస్తున్నారు. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మార్నింగ్ సన్ రైజ్, వాటరు, సో వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కడుపులో మటుకి ఆకలి భయంకరంగా వేస్తుంది. ఎందుకంటే నైట్ కూడా డిన్నర్ చేయలేదు. సో అక్కడ ఆకలి అవుతుందా, బయటకు వచ్చి ఏమైనా షాప్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అనుకునే వాళ్ళకి ఎక్కడా లేవు. బట్ కాకపోతే ఏంటంటే బటర్ మిల్క్ అండ్ బనానా అనేది అక్కడ కమిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేసి ఒక బటర్ మిల్క్ తాగాము మార్నింగ్. సో కడుపులో ఏమైతే తిప్పుదే ఏమో అనుకున్నాం కానీ సో కొంచెం బెటర్గానే ఉంది. తర్వాత ఒక 10 minutes తర్వాత బనానా తీసుకొని తిన్నాను. ఎందుకంటే మార్నింగ్ బనానా తింటే నాకు వామిటింగ్ అయిపోతుంది. సో అందువల్ల నేను బనానా తినలేదు ఫస్ట్. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో కదా, సో ఆ వేస్టేజ్, ఆ కర్రలు అన్నీ చూడండి ఎన్ని వచ్చినాయో. సో ఇవన్నీ ఏంటంటే వినాయకుళ్ళు నిమజ్జనం చేసినప్పుడు వచ్చిన కర్రలు, ప్లాస్టిక్, అప్పుడు ఆ టైంలో మొత్తం చెరువులో వేస్తారు కదా. సో అదంతా అనేది చెప్పాను కదా 20 kgs దాకా 30 kgs దాకా వచ్చిందని చెప్పేసి అని. నాకు ఈరోజు ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. సో ఏమని అంటే ఈ ఫ్రైడే సో మళ్ళీ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం సేమ్ లేక్లో, విజిట్ అవ్వాలి మీరు రావాలి అనుకున్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి వాలంటీర్గా అని చెప్పేసి మెసేజ్ చేశారు. నేను ఈ ఫ్రైడే వెళ్దాం అనుకున్నా కానీ బట్ కాకపోతే ఆఫీస్ ఉండదు. సో నాకు లీవ్స్ అనేది ఉండదు. సో సండేస్ అయితే నేను వెళ్ళగలను కానీ ఆఫీస్ టైంలో వెళ్ళలేను కదా. సో అందుకని చెప్పేసి నేను ఈ ఫ్రైడే అనేది నేను వెళ్ళటం లేదు. నెక్స్ట్ మళ్ళీ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం నేను వెళ్ళడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా తెలియని సంతోషం. అదే ఈ ఫొటోస్ అన్నీ నాకు వాలంటీర్ గ్రూప్లో పోస్ట్ చేశారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అని నేను పెట్టడం అనేది జరిగింది. సో ఇలా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంటంటే ఈ వేస్టేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోతారు. సో ఈ వాలంటీర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాలంటీర్గా, సో నేను డిస్క్రిప్షన్లో అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యారంటే మీకు వాట్సాప్ అనేది లింక్ వస్తుంది గ్రూప్.
ఇలాంటి సోషల్ యాక్టివిటీ వీడియోస్ ఫ్యూచర్లో నేను చేయగలని వరకు చేద్దామని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను వీడియోలు అనేది చేస్తూనే ఉంటాను. ఓకేనా గాయస్? ఇక్కడ ఒక కోనేరు లాగా ఉంది. సో కాకపోతే ఏంటంటే నీళ్ళు అనేది లేదు, ఎందుకంటే ఎండకి అంతా ఎండిపోయినాయి కదా. సో వర్షాలు పడినప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయి అనుకుంటా. వర్షాకాలంలో ఒకసారి వచ్చేసి విజిట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి అని. నేను ఉండే దగ్గరికి ఇక్కడికి చాలా దూరం. సో కాకపోతే మీకోసం వర్షాకాలంలో కంపల్సరీ వచ్చి ఒకసారి చూపిస్తాను. మేము ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు మాకు ఒక చెట్టు కూడా ఇచ్చారు. సో కాకపోతే ఏంటంటే మేము ఆటో బుక్ చేసుకుని వచ్చేటప్పుడు ఆటోలోనే మర్చిపోయి వచ్చేసాము. ఈ సంస్థ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక 5 seconds వెయిట్ చేయండి. ఆడియో ప్లే చేస్తున్నాను. 7లో స్టార్టెడ్ ఇన్ వెంకటేష్ మూర్తిజీ అని ఇన్ బెంగళూరులో. సో 2007 నుంచి వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్ అండ్ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్. సో 2010లో దే స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఆల్మోస్ట్ 44 చాప్టర్స్ ఇన్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా. వీ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్, లైవ్లీహుడ్లో మేము వర్క్ చేస్తున్నాము. దే మోర్ 200+ గవర్నమెంట్ స్కూల్ వీ అడాప్టెడ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. వీ డూయింగ్ మెనీ యాక్టివిటీస్ అనమాట. హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, లైవ్లీహుడ్ అండ్ కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ కూడా విత్ సపోర్ట్ ఆఫ్ CSR. అండ్ జనరల్ వాలంటీర్స్ కూడా వీ ఎంగేజింగ్ మోర్ దాన్ 2000+ వాలంటీర్స్ ఇన్ ఓన్లీ హైదరాబాద్. వీ డూయింగ్ ఎవ్రీ వీకెండ్ మేము ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము. కార్పొరేట్ జాయిన్ అవుతారు అండ్ జనరల్ వాలంటీర్స్ కూడా జాయిన్ అవుతారు. వీ డివైడెడ్ ఇన్ 9 zones ఇన్ హైదరాబాద్ అనమాట. ఈ జోన్ దెర్ ఇస్ సమ్ క్లస్టర్స్ అండ్ జోనల్స్ కూడా ఉంటారు. దే కెన్ డూ ద యాక్టివిటీస్ అనమాట. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.